దాదాపు 8 ఏళ్ల తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ జిల్లా వేదికైంది. దాదాపు 2400 మంది పోలీసు క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా 20 జోన్ల నుంచి పోటీల్లో తలపడుతున్నారు. 29 రకాల క్రీడల్లో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ హోదాను మరచి క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటుతున్నారు పోలీసులు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు హోదా ఏదైనా అందరూ ఆటగాళ్లైపోయారు. పోలీస్ యూనిఫామ్ బదులు జెర్సీలు వేసుకుని గ్రౌండ్ లో తలపడుతున్నారు. ప్రత్యర్థి అధికారైనా సబార్డినేట్ అయినా గెలుపే లక్ష్యంగా గ్రౌండ్ లో పరుగులు పెడుతున్నారు. మొత్తం 29 రకాల ఆటల్ని కరీంనగర్ సిటీలో 12 వేదికల్లో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ తో పాటు అంబేద్కర్ స్టేడియం, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, స్పోర్ట్స్ కాలేజీతో పాటు పలు ఇండోర్, అవుట్డోర్ గ్రౌండ్లలో పోలీసు క్రీడలు జరుగుతున్నాయి. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 మంగళవారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు క్రీడల్ని ప్రారంభించారు. కరీంనగర్ గడ్డపై రాష్ట్ర వ్యాప్తంగా 20 జోన్ల నుంచి వచ్చిన పోలీసులు తమ సత్తా చాటుతున్నారు. 2017లో చివరిసారిగా వరంగల్ రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడలు జరిగాయి. హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు ఒలింపిక్స్ లోనూ ప్రతిభ చాటిన చరిత్ర పోలీసు క్రీడాకారులది. ఇటీవల జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర పోలీసులు 26 బంగారు, 79 రజత, 102 కాంస్య పథకాలు సాధించారు. ఇప్పుడు వీళ్లంతా మరోసారి కరీంనగర్లో రకరకాల క్రీడల్లో పాల్గొంటూ ఔరా అనిపిస్తున్నారు. అన్ని రకాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడాకారులు, ప్రో కబడ్డీ లాంటి వేదికల్లో ఆడిన ఆటగాళ్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం పొందిన వాళ్లు ఎక్కువగా పోటీల్లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో టెన్షన్తో ఉండే తమకు ఈ క్రీడలు మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయంటున్నారు పోలీసులు. తమ ఉన్నతాధికారులతో కలిసి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కానిస్టేబుల్స్. కరీంనగర్ ఈ యొక్క అట్మాస్ఫియర్ ని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే నేషనల్ లెవెల్లో ఏ రకంగా అయితే జరుగుతాయో సేమ్ అదే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కమిషనర్ సార్. కబడ్డీని చూసుకుంటే మట్టిలో చేద్దామన్నప్పుడు మట్టిలో కాదు, ఏదైతే ప్రో కబడ్డీ ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కబడ్డీ ఉందో ఆ యొక్క మ్యాట్లని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తెప్పించి మ్యాట్ పైన కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. పోలీసులకు ఏటా ఇలాంటి క్రీడలు నిర్వహించడంతో శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంటారన్నారు అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, అధికారులంతా ఒక్కచోటు కలుసుకుని ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకునే అవకాశం లభించిందన్నారు. ఇది కేవలం మీ టాలెంట్స్ని, స్కిల్స్ని, మీ క్రీడా నైపుణ్యాన్ని దాన్ని ప్రదర్శించుకోవడమే కాదు. ఇది ఈ స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేయటం, ఇది మనలో ఉన్నటువంటి యూనిటీని, మనలో ఉన్నటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా ఒక నిదర్శనం. ఇది క్రీడాకారులు మన 3వ తెలంగాణ క్రీడోత్సవానికి ఇక్కడ హాజరయ్యారు. చాలా ఉత్సాహంగా, ఇంకా ఇదే కాకుండా చాలామంది ఇంకా మేము రావాలి అనే కోరికతో ఉన్నారు. కానీ నెక్స్ట్ టైం దీనికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటాము. ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి క్లస్టర్స్ విధంగా భారతదేశంలో ఏ విధంగా అయితే చేస్తారో ఆ క్లస్టర్స్ విధంగా చేస్తే అందరికీ వచ్చే విధంగా చేయడానికి అవకాశం ఉంది వచ్చే సంవత్సరం. రాష్ట్ర స్థాయి పోటీలో సత్తా చాటిన వారిని భారత్ తరపున ఇతర దేశాల వేదికలపై జరిగే పోటీలకు పంపిస్తారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల క్రీడాకారులతోనూ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఆటల్లో సత్తా చాటి జాతీయ వేదికలపై గోల్డ్ మెడల్ గెలిస్తే 3 ఇంక్రిమెంట్లు, 3 లక్షల నజరానా కూడా ఇస్తామని అధికారులు ప్రకటించారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్న వారికి 3 ఇంక్రిమెంట్లు, 2 లక్షల నజరానా, కాంస్య పథకం గెలుచుకున్న వారికి 1 ఇంక్రిమెంట్ తో పాటు 1 లక్ష పారితోషికం ఇస్తామన్నారు. పోటీల్లో ఆడ మగ భేదం లేకుండా పోలీసు క్రీడాకారులు తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. బాసర్ జోను, నిజామాబాద్ డిస్టిక్ కబడ్డీ ప్లేయరు. అంతకుముందు హెచ్జిఎఫ్ ఆడినాను, హెచ్జిఎఫ్ కబడ్డీ ఆడినాను, వాలీబాల్ స్టేట్ ఆడినాను. ఇక్కడ ర్యాంకుతో సంబంధం లేకుండా అందరూ ఈక్వల్ గా క్రీడోత్సవం నిర్వహించడం జరుగుతుంది. గెలిచినా ఓడినా కూడా క్రీడా స్ఫూర్తితోని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఆల్ ఇండియా మీట్ కానిస్టేబుల్, నాకు కూడా స్పోర్ట్స్ వల్లనే జాబ్ వచ్చింది. ఆల్ ఇండియా మీట్లో విన్ అయితే అక్కడ ఇంక్రిమెంట్లు యాడ్ అవుతాయి, మాకు ప్రమోషన్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి సార్. పోలీసు ఉద్యోగం అంటేనే శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న క్రీడలు వారిని ఉద్యోగ విధుల్లోనూ రాటు తేలేలా చేస్తామంటున్నారు అధికారులు. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే స్ఫూర్తి ఈ ఆటల ద్వారా అలవరుతుందంటున్నారు. ఒత్తిడినంతా మర్చిపోయి పోలీసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.